భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 222(1) దేని గురించి చెప్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ జడ్జ్ ఫ్రమ్ వన్ హైకోర్టు టు అనదర్. అంటే ఒక న్యాయమూర్తిని ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకి బదిలీ చేయడం గురించి చెప్తుంది. ఇక్కడ భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తిని మరొక హైకోర్టుకి బదిలీ చేయడానికి అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి ఉంటుంది. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రధాన న్యాయమూర్తుల్ని ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకి బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 భారత ప్రధాన న్యాయమూర్తికి, ఆప్షన్ 2 భారత రాష్ట్రపతికి, ఆప్షన్ 3 బదిలీ కాబడే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఆప్షన్ 4 నియామకం పొందే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? భారత రాష్ట్రపతికి. కానీ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ తెలుసుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రధాన న్యాయమూర్తుల్ని ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకి బదిలీ చేసేటప్పుడు రాష్ట్రపతి క్రింది వారిలో ఎవరిని సంప్రదించాలి అని. ఆప్షన్ 1 భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియాన్ని, ఆప్షన్ 2 బదిలీ కాబడే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఆప్షన్ 3 నియామకం పొందే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఆప్షన్ 4 పై అందరినీ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? పై అందరినీ అవుతుంది. అంటే బదిలీ అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, కానీ ఇలా బదిలీ చేసే సందర్భంలో రాష్ట్రపతి కొలీజియం సలహాల్ని పరిగణలోకి తీసుకోవాలి, బదిలీ కాబడే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి, నియామకం పొందే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సంప్రదించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కొలీజియం ఇచ్చిన సలహా రాష్ట్రపతికి నచ్చలేదనుకోండి, తన ఇష్టానుసారం బదిలీ చేసేసారనుకోండి, అప్పుడు దాని మీద ఆ జడ్జెస్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళొచ్చని మనకి ఎవరు చెప్పారంటే సర్కారియా కమిషన్ చెప్తుంది. దీనికి సంబంధించిన కేసెస్ 2 ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ కేసు ఏంటంటే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జడ్జీల ట్రాన్స్ఫర్ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయమే ఫైనల్గా ఉంటుందని చెప్పింది. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటంటే అశోక్ రెడ్డి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇలా జడ్జెస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ తనకి సాటిస్ఫాక్టరీగా లేదనుకోండి, ఈ జడ్జికి తనకు అన్యాయం జరిగిందని ఈ జడ్జి భావించినప్పుడు దీని మీద క్వశ్చన్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పింది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని మార్చేందుకు లేదా బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలిజియం May 26న ఒక సిఫార్సు లెటర్ ఇచ్చింది రాష్ట్రపతికి. ఈ లెటర్ని రాష్ట్రపతి నిన్న ఆమోదించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తుల్ని బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఈరోజు ఉత్తర్వుల్ని జారీ చేసింది. సో తెలంగాణ హైకోర్టుతో పాటు వివిధ రాష్ట్రాల హైకోర్టులకి కేంద్రం కొత్త న్యాయమూర్తుల్ని నియమించింది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఎవరు చేశారంటే యూనియన్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇప్పటివరకు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ని తెలంగాణకి బదిలీ చేశారు. సో తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. నెక్స్ట్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఆర్ శ్రీరామ్ని రాజస్థాన్ హైకోర్టుకి బదిలీ చేశారు. ఇదే రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ్ని తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేశారు. సో సింపుల్గా స్వాప్ చేశారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని తీసుకెళ్లి రాజస్థాన్ హైకోర్టుకి, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టుకి. నెక్స్ట్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎస్ రామచంద్రరావుని తీసుకెళ్లి త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేశారు. మరి త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, అపరేష్ కుమార్ సింగ్. ఆయన తీసుకొచ్చి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. మరి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, ఆయన ఏం చేశారు? తెలంగాణ హైకోర్టుకి ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే జస్టిస్ సుజయ్ పాల్. ఈయన తీసుకొచ్చి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ చేశారు. ఇవన్నీ ట్రాన్స్ఫర్స్. మరి కొత్త అపాయింట్మెంట్స్ విషయానికి వస్తే జస్టిస్ సంజీవ్ సచ్దేవా మధ్యకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. ఈయన ప్రస్తుతం అదే హైకోర్టుకి తాత్కాలిక చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నారు. జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్ ఇప్పుడు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. ఈయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సో అంటే ఈయనకి ప్రమోషన్ ఇచ్చి జార్ఖండ్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేశారు. నెక్స్ట్ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విభూ బక్రూని అపాయింట్ చేయడం జరిగింది. ఈయన ప్రజెంట్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సో ఈయనకి కూడా ప్రమోషన్ ఇచ్చి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేశారు. నెక్స్ట్ గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అశుతోష్ కుమార్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈయన ప్రస్తుతం పాట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పాట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విపుల్ మనుబాయ్ పంచోలీకి ప్రమోషన్ ఇచ్చి అదే హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేశారు. ఈ బదిలీలు ఇంకా నియామకాల్ని భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. వీటన్నిటిని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రధాన న్యాయమూర్తులతో పాటు కొంతమంది న్యాయమూర్తులను కూడా బదిలీ చేయడం జరిగింది. వీటిలో ముఖ్యమైన నేమ్ ఏంటంటే జస్టిస్ భట్టు దేవానంద్. ఈయన పేరు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన ఏపీ హైకోర్టుకి బదిలీ అయ్యారు కాబట్టి. యాక్చువల్లీ ఈ భట్టు దేవానంద్ ఏపీ హైకోర్టులోనే వర్క్ చేసేవారు. ఈయన్ని మద్రాస్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఆయన మద్రాస్ హైకోర్టు నుంచి మళ్ళీ ఏపీ హైకోర్టుకి వచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో ఈయన మళ్ళీ ఏపీ హైకోర్టుకి తీసుకొస్తున్నారు.
సో జస్టిస్ దేవానంద్ పదవీకాలం ఎప్పటి వరకు ఉందంటే 2028 ఏప్రిల్ 13 వరకు ఉంది. నెక్స్ట్ ఈయనతో పాటు ఇంకా చాలామంది న్యాయమూర్తుల ట్రాన్స్ఫర్స్ జరిగాయి. ఈ ట్రాన్స్ఫర్స్ మనకంతా అవసరం లేదు. జస్ట్ స్టార్టింగ్లో చెప్పిన ఆర్టికల్స్ అండ్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, చీఫ్ జస్టిసెస్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.